ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మరి ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు మాకు ఇంత చక్కటి ఘన సన్మానం చేసినందుకు మరి ఆ విద్యాలక్ష్మి సరస్వతీదేవి మిమ్మల్ని మీ కుటుంబాలని సదా మరి ఇతోధికంగా ఇంతకంటే ఎక్కువ ఉన్నతమైనటువంటి పదవులని అందిపుచ్చుకునేలాగా ఆవిడ యొక్క ఆశీర్వచనాలు మీకు మాకు అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ మరి మీకు మా తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. మరి నిజంగా నిజంగా ఒకే ఫంక్షన్ ఉంటున్నా సరే మా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తాను. మా అందరినీ కూడా మా స్నేహితులు కానీ హితులు కానీ బంధువులు కానీ అందరూ కూడా ఒకే కుటుంబంగానే భావించే వ్యక్తిని నేను. అంచేటే నేను బీజేపీలో ఉన్నాను. ఇక్కడ ఏంటి ఈ రోజుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని మరి నిజంగా మా యొక్క పాత స్మృతుల్ని గత స్మృతుల్ని నెమరేసుకుంటూ ఉండే క్షణంలో మరి మా శ్రీనివాసన్ గారు మరి బ్యాంక్ మేనేజర్ గారు మరి ఇలాగ స్టాఫ్ అంతా కూడా మమ్మల్ని వచ్చి మా గృహంలో అంటే గురువు గారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి చేయడం అనేది సత్సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి సహృదయులు మరి శ్రీనివాసన్ గారికి అలాగే మన ఎస్బీఐ మేనేజర్ గారికి మనం అలాగే స్టాఫ్కి కూడా అలాగే మా మిత్రులు ఇలా చెప్పగానే మా మహిళా కార్యకర్త మీనాక్షమ్మ గారు కూడా వచ్చి రెడ్డి గారు నేను వస్తాను సార్ మీకు సన్మానం చేస్తుంటే చూడాలి అనే ఉద్దేశంతో పాప ఆవిడ రావడం మరి మీ అందరికీ కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నమస్కారం అందరికీ.